ఈ నీళ్ళు అయితే చాలా తెల్లగా ఉన్నాయి చూడండి. ఈ ప్రవాహంలో దిగకూడదంట, అంటే హెచ్చరిక బోర్డు పెట్టారండి ఇక్కడ. హాయ్ హలో అండి, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మోదగూడెంలో ఉన్నాము. ఈ మోదగూడెంలో అఖండ మూవీ షూటింగ్ జరిగిన ఏరియాకి వెళ్తున్నామండి మనం. అంటే అక్కడ వాటర్ జలపాతం ఉంటుంది, అట్లాగే సెలయేర్లు ఉంటుంది కదా, అట్లాంటివి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మొత్తం ఒకసారి వ్యూ మొత్తం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా పవర్ ప్లాంట్ క్వార్టర్స్ అనుకుంటండి. సరే, ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. మనకి ఇప్పుడు ఒక ఆలయం కనపడుతుంది కదండి. ఈ ఆలయం వచ్చి దారాలమ్మ వారి టెంపుల్ అండి ఇది. గాయస్, ఇక్కడ బాగా సినిమా షూటింగ్లు ఎక్కువ జరుగుతాయని చెప్పా కదా. రీసెంట్గా బాలకృష్ణ మూవీ అఖండ 2 ఇక్కడ తీసారని చెప్పా కదా. ఇప్పుడు మనం వెళ్ళబోయేది కూడా ఆ స్పాట్కే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ మొత్తం మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ అడవులు కానీ ఇక్కడ వాతావరణం కానీ చాలా బాగుందండి. అంత గ్రీనరీగా ఉంది మొత్తం. ఈ ఏరియాలో పొల్యూషన్ కూడా ఉండదు, అంత బాగుందండి ఇక్కడ వాతావరణం. మనం ఇంచుమించులో దగ్గరలోకి వచ్చాం. ఈ ఊరు దాటాకే ఆ వాటర్ సెలయేరు ఉంటుంది, అడిగి చూద్దాం.
నుండి స్టార్ట్ అయ్యాం కదండి. ఈ ఊరు వచ్చేసరికి లోయర్ సీలేరు అంటారు. ఈ లోయర్ సీలేరులోనే ఈ వాటర్ సెలయేరు ఉంది. వచ్చామండి, టర్నింగ్ తిరిగితే సెలయేరే. ఇవాడికి కార్లు కనపడుతున్నాయి కదా, వీళ్ళందరూ కార్లు కూడా ఈ వాటర్ సెలయేరు చూడడానికి వచ్చిన వాళ్ళే. అది ఒక కింద కనపడుతుంది కదా, ఇదేనండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దారి ఉండిద్ది. ఇక్కడ కూడా దిగొచ్చు, కానీ కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది. ఎదరికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి, ఈ దారి గుండా కిందకి వెళ్ళి చూసొద్దాం. చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో కిందకి వెళ్ళిన తర్వాత మీకు వ్యూ మొత్తం చూపిస్తాను. మీకు ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఇక్కడ జనాలు కూడా ఉన్నారు, ఆల్రెడీ స్నానాలు చేస్తున్నారు. అదే లోతు తక్కువ ఉన్నా కానీ ఊరవలు ఎక్కువ ఉంటుందంట. సరే, మనం స్నానం చేయొద్దు కానీ ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇక జనాలు చూడండి, స్నానాలు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ విజిట్ చేసి చూడాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని లొకేషన్లో అవన్నీ తీసి మీకు ఇంకా చూపిస్తాను. ఇదిగో చూడండి, నీళ్ళు ఎట్టున్నాయో, పొరవడు ఒకసారి ఎట్ట స్పీడ్గా వస్తుందో వాటరు. ఈ స్పాట్లోనే షూటింగ్ తీశారంటండి. అదే బాలకృష్ణ చిన్న పాపతో మాట్లాడతారు కదా, అది ఇక్కడే తీశారంటండి షూటింగు. నీళ్ళు కూడా చాలా తెల్లగా ఉన్నాయి చూడండి. ఇగో అసలు క్లియర్గా ఉన్న నీళ్ళు. ఇదంతా కూడా కొండల నుంచి వచ్చే నీళ్ళు కదా, అందుకే తెల్లగా ఉన్న నీళ్ళు. సరే, మొత్తం చూసి పైకి వెళ్దామండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.